నమస్తే, నేను మీ సతీష్. విడుదల రజనీ అవుట్, వైసీపీ నుండి సస్పెండ్ అనేటువంటి ఒక వార్త ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి. మరి ఏమిటి ఈ వార్త, ఈ ప్రచారం వెనక ఉన్నటువంటి అసలు కథ అనేటువంటి వివరాల్లోకి వెళ్తే, నిన్న విడుదల రజనీ గారి పైన ఒక ఫిర్యాదు అయితే గనక నమోదైంది. అదే ఈరోజు ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ వైరల్గా మారింది, చక్కర్లు కొడతా ఉంది. అయితే ఆ ఫిర్యాదు ఎక్కడ నమోదైంది, ఎవరు నమోదు చేశారు, ఏ అంశం పైన నమోదు చేశారు అనేటువంటిది ఒక్కసారి చూద్దాం. ఇదే ఆ ఫిర్యాదుకు సంబంధించినటువంటి అంశం. ఆ ఫిర్యాదు కూడా ఎక్కడ నమోదైంది అంటే డిజిటల్ బుక్ అంటే అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి మొన్న ఈ మధ్య డిజిటల్ బుక్ అనేటువంటిది లాంచ్ చేశాడు. దానిపైన విమర్శలు వచ్చినాయి. అదేమిటి అంటే ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతా అందన్నట్టు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు కార్యకర్తల్ని కనీసం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కానీ ఈ రోజున అదే కార్యకర్తల్ని మీ సమస్యలు ఏమున్నా కూడా ఈ డిజిటల్ బుక్లో ఫిర్యాదు కింద నమోదు చేయండి. రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలు, మీ ఇబ్బందులు, మిమ్మల్ని ఎవరెవరు ఏ రకంగా ఇబ్బంది పెట్టారు అవన్నీ కూడా ఈ డిజిటల్ బుక్లో స్టోర్ చేసి పెట్టి మళ్ళీ నేను అధికారంలోకి వస్తే అప్పుడు వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటా, మీ అందరికీ ఆ రోజున న్యాయం చేస్తా అని చెప్పేసి ఓ డిజిటల్ బుక్ అనేటువంటిది పెట్టాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ డిజిటల్ బుక్ పెట్టి ఏముంది, కార్యకర్తలందరినీ కూడా ఫిర్యాదులు చేయండి అని చెప్పాడు కదా. ఇది కార్యకర్తలకి ఏదో భరోసా ఇస్తుందిలే, దీనివల్ల మళ్ళీ కార్యకర్తలందరూ బూస్టప్ అవుతారు. ఇప్పటి వరకు కూడా కార్యకర్తలు ఎక్కడ ఏ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా రావట్లేదు. ఆ క్యాడర్ అంతా కూడా కొంత నైరాశ్యంలో ఉన్నారు, అంతా కూడా ఏదైతే స్తబ్దుగా ఉన్నారు అనేటువంటి భావనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ డిజిటల్ బుక్ అనేటువంటిది ఒక బూస్ట్ ఇస్తుంది అనుకున్నాడు. కానీ 2 రోజులు తిరిగేటప్పటికి జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు ఇస్తా ఉంది డిజిటల్ బుక్. కారణం ఏమిటి అంటే ఎవరెవరో కార్యకర్తలు అందులో ఎదుగో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా చేశారు, జనసేన వాళ్ళు ఇలా చేశారు, బీజేపీ వాళ్ళు ఇలా చేశారు, మా మీద వాళ్ళు దాడి చేశారు, వీళ్ళు దాడి చేశారు అనేటువంటి ఫిర్యాదులు వస్తాయేమో. ఈ ఫిర్యాదులన్నీ పట్టుకుని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పర్యటనలకి బయటకు వెళ్దామంటే కారణాలు దొరకట్లేదు. ఒకవైపున ప్రభుత్వమా, అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం, ఇంకో వైపున పెట్టుబడులు తేవటం, పరిశ్రమలు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు వెల్లువెత్తా ఉన్నాయి. ఇక్కడ ఈ రకంగా అంతా కూడా ప్రభుత్వం చేసుకెళ్ళిపోతా ఉంటే వాటిలోంచి ఏవైనా కూడా వంకలు వెతుకుతా ఉంటే జగన్మోహన్ రెడ్డికి దొరకట్లేదు. మనం చూసాం మొన్న పొదిలి కానీ, లేదంటే మిర్చి యార్డ్ కానీ, లేదంటే తెనాలి పర్యటనకి వెళ్ళాడు కదా, ఐతాపురం, ఈ రకంగా ఆ పర్యటనల వరకు వెళ్ళాడు. కానీ ఆ తర్వాత నుంచి పర్యటనలకు వెళ్దామంటే ఏమి సాకులు దొరకట్లేదు జగన్మోహన్ రెడ్డికి. అందుకని చెప్పి ఈ డిజిటల్ బుక్లో ఎవరైనా కూడా ఫిర్యాదులు పెడితే, ఇదిగో మా మీద దాడి చేశారు అంటే కనీసం ఇదిగో మాకు ఫిర్యాదు వచ్చింది, మిమ్మల్ని పరామర్శించడానికి నేను వస్తున్నా అని ఆ పరామర్శ యాత్రకు వెళ్దామంటే కూడా సమాచారం దొరకట్లేదు ఎక్కడ. దీంతో ఈ డిజిటల్ బుక్ అందుకు పనికొస్తుందిలే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి, వరదలాగా అవన్నీ కూడా వచ్చి పడతా ఉంటాయి. ఒక్కో ఫిర్యాదు పట్టుకుని ఒక్కో రోజు ఒక్కో దగ్గరికి వెళ్ళినా కూడా మనం జనాల్లోకి వెళ్ళినట్లు ఉంటుంది కదా అని భావించాడు. కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికే ఊహించని షాకులు తగులుతూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే ఈ రోజున ఆ డిజిటల్ బుక్లో ఫిర్యాదులు అయితే నమోదవుతా ఉన్నాయి. ఆ ఫిర్యాదులు ఎవరి మీద నమోదవుతా ఉన్నాయి? సొంత పార్టీ నేతల మీదే నమోదవుతా ఉన్నాయి. అందులోనే మొదటిగా ఫిర్యాదు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారి ప్రియ చెల్లెలు, అంటే సొంత చెల్లెలు నెట్టు పట్టించుకోలేండి ఆయన, ఈ ప్రియ చెల్లెలు అయినటువంటి విడుదల రజనీ గారు. ఎందుకంటే ఆవిడ మాట్లాడితే మా జగనన్న అంటూ ఉంటారు కదా, ఆవిడ మీదే ఫిర్యాదు నమోదైంది. ఇదిగోండి ఆ ఫిర్యాదు కూడా ఏమిటి అంటే, ఎవరు చేశారయ్యా అంటే వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ లో నవతరం పార్టీ రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు. సరే, ఆ ఫిర్యాదు ఏమిటనేటువంటి చూద్దాం. 15/4/2022, 16/4/2022 సంవత్సరం నవతరం పార్టీ కార్యాలయం పైన, నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఇంటి పైన, కారు పైన వైఎస్ఆర్సీపీ మంత్రి విడుదల రజనీ దాడి చేయించారు. ఆమె పైన ఎటువంటి చర్యలు లేవు. దయచేసి జగన్ గారు డిజిటల్ బుక్లో నా ఫిర్యాదు స్వీకరించి వారిపై చర్యలు తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. రావు సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు అని చెప్పేసి ఆయనైతే గనక ఈ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఫోటోలు కూడా ఈ రకంగా పెట్టాడు. ఆయన పైన జరిగినటువంటి దాడికి సంబంధించి ఇదిగోండి ఫోటో. అప్పట్లో విడుదల రజనీ గారు మంత్రిగా ఉన్నప్పుడు 2022 సంవత్సరంలో ఆయన ఇంటి పైన, ఆయన కార్యాలయం పైన, ఆయన కారు పైన కూడా దాడి చేయించారట. ఆ దాడికి సంబంధించి ఆయన దగ్గర ఉన్నటువంటి వివరాలన్నీ కూడా పెడుతూ ఆయన ఈ ఫిర్యాదును అయితే గనక చేశారు. అయితే ఆ ఫిర్యాదుకు సంబంధించి వివరాలు కూడా చూద్దాం. డిజిటల్ బుక్ లో ఆ ఫిర్యాదు నమోదైంది. టికెట్ సంఖ్య అని చెప్పి
#PDUVZSHVZZ7WGBYAYDS అని చెప్పేసి టికెట్ సంఖ్య ఇచ్చారు. ఈ ఎప్పుడు జరిగిందయ్యా ఈ ఫిర్యాదు అనేటువంటిది కూడా ఎప్పుడు నమోదైంది అంటే సృష్టించిన తేదీ 28/9/2025 అంటే నిన్న మధ్యాహ్నం 2:06 ఫిర్యాదు అయితే చేయడం జరిగింది రావు సుబ్రహ్మణ్యం అని చెప్పి నవతరం పార్టీ అధ్యక్షులు. అయితే నవీకరించిన తేదీ అంటే దాన్ని డిజిటల్ బుక్ స్వీకరించింది, నమోదు చేసుకున్నారు ఆ ఫిర్యాదుని 28/9/2025 14/6 అంటే 2/6 నిన్న మధ్యాహ్నం 2:06 ఆయన ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుని వాళ్ళు స్వీకరించారు అంటే నమోదు చేసుకున్నారు. మరి ఈ ఫిర్యాదు పైన చర్యలు ఎప్పుడు వరకు తీసుకుంటారు అని చూస్తే గడువు 3/10/2025 మధ్యాహ్నం 2:06 అంటే అక్టోబర్ 3వ తారీఖు నాటికి మేము మీ సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరిస్తాము అని చెప్పి డిజిటల్ బుక్ లో జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బుక్ లోనే వాళ్ళు ఈ ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. దీనిపైన పరిష్కారం కూడా మేము చేస్తాము, మీ సమస్యను మేము పరిష్కరిస్తాము అని చెప్పేసి దానికి ఒక గడువును కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ ఏమిటి అంటే రావు సుబ్రహ్మణ్యం గారు ఆయన చేసినటువంటి ఫిర్యాదు, అయ్యా మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి విడదల రజనీ గారు ఆ రోజున ఆవిడ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నా ఇంటి పైన, నా పైన, నా కార్యాలయం పైన, నా కారు పైన కూడా దాడి చేయించారు. మరి డిజిటల్ బుక్ అనేటువంటిది పెట్టారు కదా, ఎవరైనా కూడా మీ సమస్యలు మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఫిర్యాదు చేయండి అని చెప్పారు కాబట్టి నేను ఈ ఫిర్యాదు చేస్తా ఉన్నాను. ఈ ఫిర్యాదు పైన మీరు చర్యలు తీసుకోండి. మీరు గనక నిజంగా దీనిపైన చర్యలు తీసుకున్నట్లయితే అప్పుడు మీ కార్యకర్తల్లో కూడా మీ డిజిటల్ బుక్ పైన ఒక నమ్మకం వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి విన్నవించుకుంటూ ఆయన కంప్లైంట్ అయితే గనక ఫైల్ చేశారు నిన్న. దాన్ని డిజిటల్ బుక్ స్వీకరించింది. అక్టోబర్ 3వ తారీఖు నాటికి దాన్ని పరిష్కరిస్తాము అని చెప్పి గడువును కూడా వాళ్ళు ప్రకటించారు. మరి పరిష్కరిస్తాము అని అంటే సొంత పార్టీ నేతల పైన జగన్మోహన్ రెడ్డి మరి చర్యలు తీసుకుంటారా? ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ శ్రేణులతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా ఇది ఓపెన్ బుక్ గానే పెట్టారు. మీ సమస్యలు, మీ ఇబ్బందులు అన్నీ కూడా ఇందులో పెట్టండి, అవన్నీ కూడా మేము పరిష్కరిస్తామన్నారు. మరి ఈ రోజున మీ పార్టీ నాయకురాలిపైనే కదా ఫిర్యాదు వచ్చింది. మరి ఏం చర్యలు తీసుకుంటారు? ఆవిడ పైన మీరు ఆయనతోటి పోలీస్ కేసు పెట్టిస్తారా, లేదంటే కనుక మీరే ఆవిడ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆవిడ పైన మరి వచ్చినటువంటి ఫిర్యాదు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఆయన పెట్టారు కాబట్టి విడదల రజనీ గారి పైన మరి పోలీస్ కేసు పెడతారా? సరే, పోలీస్ కేసు పెట్టడం మిగతావన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. కానీ మీరు చెప్పినట్లుగా డిజిటల్ బుక్ లో వచ్చేటువంటి ఫిర్యాదుల పైన నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు కాబట్టి విడదల రజనీ గారు ఆ రోజున దాడి చేయించినటువంటి ఆ ఘటన పైన చర్యల్లో భాగంగా ఆవిడ్ని మరి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? మరి ఈ ఫిర్యాదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక షాక్ లాగే కనిపిస్తుంది. ఎందుకు అంటే ఏవో ఫిర్యాదులు వచ్చి పడతాయి, ఎవరెవరో దాడి చేశారు, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళ మీద ఫిర్యాదులు ఏమైనా వచ్చి ఇందులో పడతాయేమో అని చూస్తూ ఉంటే ఈ రోజున ఫిర్యాదులన్నీ కూడా సొంత పార్టీ నేతలపైనే వస్తూ ఉన్నాయి. ఈ రోజున విడదల రజనీ గారిది వచ్చింది, రేపొద్దున రోజా గారిది వస్తుంది. ఎందుకంటే నగిరి నియోజకవర్గంలో 5 ఏళ్లు రోజా గారు అలాగే ఆవిడ అన్నలు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఎన్ని? సొంత పార్టీ నాయకురాలకి మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తామని చెప్పేసి 40 లక్షలు ఆవిడ దగ్గర నుంచి డబ్బులు గుంజారు ఇదే రోజా గారి అన్నలు. మరి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో నా దగ్గర 40 లక్షలు తీసుకున్నారు, నాకు మున్సిపల్ చైర్మన్ ఇప్పిస్తా అని చెప్పి, కానీ అది ఇప్పించలేదు, అది తిరిగి ఇమ్మని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే మా మీదే దాడులు చేస్తా ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే మరి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మరి అందులోనూ ఆవిడ ఒక దళితురాలు, ఒక ఎస్సీ ఆవిడ, అలాంటి షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఆవిడ దగ్గర 40 లక్షలు దోచుకున్నటువంటి వ్యక్తి రోజా గారు, అలాగే రోజా గారి అన్నలు. మరి ఆవిడ పైన కూడా ఫిర్యాదు వచ్చి పడుతుంది. అరే ఆవిడ పైన ఏమిటి? పేర్ని నాని, జోగి రమేష్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఈ రకంగా ఒకళ్ళ ఇద్దరా ఎవరికి వాళ్ళు ఇష్ట రీతిలో దాడులు చేయించడం, కేసులు పెట్టించడం, అన్యాయంగా ఏ రకంగా ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని దుర్మార్గాలు చేశారు. జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ అవే చేసినటువంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి, అమరావతి రైతుల్ని వేధించిన దగ్గర నుంచి, అమరావతిని పాడుబెట్టిన దగ్గర నుంచి, పోలవరాన్ని నాశనం చేసిన దాని దగ్గర నుంచి, అలాగే ఋషికొండ పైన మరి 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ని వాటిని పూర్తిగా కూడా నేలమట్టం చేయించి అక్కడ ఆయన నివాసం ఉండడానికని చెప్పి 500 కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇవాళ అది ఎందుకు పనికి రాకుండా పాడుపడి ఉంది అక్కడ. మరి జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా తప్పే కదా. మరి జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఈ రోజున ఫిర్యాదులు వెళ్తాయి కదా. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 5 ఏళ్లు చేసింది. అనంతబాబు మీద ఫిర్యాదులు వస్తాయి. ఏది డ్రైవర్ సుబ్రహ్మణ్యం తాలూకు కుటుంబం
వాళ్ళు ఫిర్యాదు చేస్తారు, ఇలాగా మా కొడుకుని చంపేసి మీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశాడు, ఆ రోజున మీరు చర్యలు తీసుకోలేదు, కేవలం కంటి తుడుపు చర్యల కింద ఆయన అరెస్ట్ చేశారు, తూతు మంత్రంగా కేసు నడిపించారు, ఆయన మళ్ళీ బెయిల్ పైన వచ్చేసి ఈ రోజున కాలర్ ఎగరేసుకుని తిరుగుతా ఉన్నాడు, మరి ఆయన పైన ఏం చర్యలు తీసుకుంటారు అని చెప్పి అడుగుతారు. ఈ రోజున డ్రైవర్ సుబ్రహ్మణ్యం తాలూకు కుటుంబ సభ్యులు, డాక్టర్ సుధాకర్, వరప్రసాద్, అలాగే మిస్బా తల్లిదండ్రులు అడుగుతారు, అబ్దుల్ సలాం తాలూకు కుటుంబీకులు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళు అడుగుతారు, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా ఈ విధంగా అన్యాయాలు జరిగినాయి మాకు, మరి ఈ రోజున ఆ రోజున అంటే మీకు పట్టించుకునేటువంటి తీరిక లేదు, ఈ రోజు ఖాళీగానే ఉన్నారు కదా, అసెంబ్లీకి కూడా పోవట్లేదు కదా, మరి వీళ్ళందరి పైన కూడా ఈ ఘటనలకి కారణమైనటువంటి దుర్మార్గుల పైన, వాళ్ళంతా మీ పార్టీలో ఉన్నటువంటి దుష్టులే కాబట్టి ఆ దుష్టుల పైన ఏం చర్యలు తీసుకుంటారు అని చెప్పి వాళ్ళందరూ ఫిర్యాదులు చేస్తారు. మరి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి ఉంది. మరి అవన్నీ ఈ రోజున వాళ్ళ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాలి అని అంటే మరి ఈ రోజున విడుదల రజనీ గారి పైన ఏదైతే కేసు నమోదైందో, డిజిటల్ బుక్ లో ఏ ఫిర్యాదు అయితే గనక వచ్చిందో ఆ ఫిర్యాదు పైన చర్యలు తీసుకుంటేనే, చర్యలు తీసుకోవడం అంటే ఆవిడ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అనేటువంటి డిమాండ్లు కూడా వస్తూ ఉన్నాయి. ఆ రకంగా సస్పెండ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలకి పూనుకుంటేనే పార్టీ శ్రేణుల్లో కూడా నమ్మకం ఉంటుంది. లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి డిజిటల్ బుక్ అనేటువంటిది ఉత్త ఏది నాలిగ్ గీసుకోవడానికి కూడా పనికిరానటువంటి ఒక బుక్కే అనేటువంటి భావన ఆ పార్టీ శ్రేణుల్లో కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకు వచ్చినటువంటి డిజిటల్ బుక్లోని మొదటి ఫిర్యాదు వాళ్ళ సొంత పార్టీ నేత అయినటువంటి విడుదల రజనీ గారి పైన వచ్చింది కాబట్టి మరి అక్టోబర్ 3వ తారీఖు నాటికి ఆ ఫిర్యాదుని పరిష్కరిస్తాం అని చెప్పేసి వాళ్ళే గడువునిచ్చారు కాబట్టి మరి అక్టోబర్ 3వ తారీఖు నాటికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటిది కూడా ఈ రోజున ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.